ఈ మీల్ మేకర్ ఫ్రై అనేది రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ మీల్ మేకర్ వేపుడు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ మిల్ మేకర్ ఫ్రైలోకి ముందుగా 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. వీటిని వేడి నీళ్ళలో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇందులో ఈ మీల్ మేకర్ వేసేస్తున్నా. బాండి వేసుకొని అందులో నీళ్ళు బాగా మరిగించుకున్నాను. తర్వాత మిల్ మేకర్ వేసాను. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసా. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes బాగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇవి మీల్ మేకర్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కూల్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే బాగుంటాయి. మీల్ మేకర్ విడివిడిగా ఉంటుంది. వేస్తున్నాను. ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వీటిని బాగా పిండుకొని ఉంచుకోవాలి. ఈ మీల్ మేకర్ ఫ్రైలోకి ముందుగా కొన్ని ధనియాలు, జీడిపప్పులు, పట్ట, మొగ్గ తీసుకున్నాము. ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఈ ధనియాలు బాగా ఫ్రై అయినాయి, కలబెట్టుకుందాం. ఇప్పుడు ఈ జీడిపప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసాను. ఎండు కొబ్బరి వేయడం వల్ల కూడా ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. ఇవి బాగా ఉడికిపోయాయి. వీటిని చల్లనీళ్ళు వేసుకున్నాక వీటిని బాగా పిండుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఈ నీళ్ళు ఉంటే అంత టేస్టీ ఉండవు. ఇదంతా పిండేసుకోవాలి సోయా చంక్స్లో నుంచి. ఈ కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొనేసి ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. వీటిని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు ఈ సోయా చంక్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. వీటిని ఒక సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes బాగా మగ్గించుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు ఈ దినుసులన్నీ మిక్సీలో వేసుకుందాం. ఈ ధనియాలు, కొబ్బరి, జీడిపప్పు అన్నీ ఈ పొడిలోనే ఈ వెల్లిపాయలు కూడా వేసుకొని తిప్పుతున్నాను. ఇప్పుడు ఇందులోనే ఈ టమాటా కూడా వేసుకుంటున్నా. ఇందులో కొంచెం పసుపు, చిటికెడు కారం కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము, మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. ఫైనల్గా మనం ఈ పొడి వేసుకున్నాం. ధనియాలు, కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, ఈ మసాలా పొడి. ఈ పొడే ఈ ఫ్లేవరు దీనికి బాగా టేస్టీ మిల్ మేకర్ ఫ్రైకి. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. ఈ పొడి వేసాక టేస్టీ మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.